హలో అమ్మ, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా. వైజాగ్ లో జరుగుతున్న ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ కి అయితే వెళ్తున్నాం. మేమైతే గాజువాక నుండి పోర్ట్ ఏరియా రోడ్ అంట వెళ్తున్నాం. రిపబ్లిక్ డే కారణంగా రోడ్లు అయితే లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు. మేమైతే ఈ ఫెస్టివల్ జరుగుతున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం. మేము వెళ్దామని అసలు ప్లాన్ చేసుకోలేదు. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పటికైతే రెడీ అయితే వచ్చేసాం. అక్కడ నుండి లోపలికి రాగానే గర్ల్స్ వాలీబాల్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఇంకా లోపల ఏమేమి పెట్టారని ఇంకా లోపలికైతే వెళ్ళాం. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. చాలా మంది అయితే వచ్చారు ఈవెంట్ కి. కనపడుతున్న ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఆ స్టాల్స్ అన్నిటిని దాటుకుని జైంట్ వీల్ బ్రేక్ డాన్స్ చేసి కాడికైతే వెళ్ళిపోయాం. వీళ్ళు భయపడి అరుస్తుంటే నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది. ఇంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు ఎక్కుతారా అని డౌట్ నాకు. ఆ జైంట్ విల్లు అవన్నీ దాటుకుని ఇంక ఎదరికైతే వెళ్ళాం. ఎదరికి రాగానే ఈ బీచ్ చూడగానే మొత్తం పీస్ఫుల్. ఈ అన్న వాళ్ళు అయితే ఇక్కడ గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. మేమైతే సింగిలార్ డబులర్ ఒంగుళ్ళు దూకుళ్ళు అంటాం. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. మేమైతే మండే రోజు 26 అయితే వెళ్ళాం. ఇక్కడైతే గుర్రాలు కూడా ఉన్నాయి. గుర్రం సవారీ అయితే చేస్తున్నారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, మేము వైజాగ్ బీచ్ ఫెస్టివల్కి వచ్చాం. మా బావోళ్ళు మేము. ఇదిగోండి సీనరీ, పక్కనే బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎలా ఉందని చెప్తాం. ఇవన్నీ స్టాల్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ స్టాల్ పెడదాం అనుకుంటున్నాం. ఆత్రేయపురం వారి పూతరేకుల స్టాల్ ఒకటి ఓపెన్ చేస్తారు రేపు పొద్దున్న. ఇక్కడ మీరు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ ఎదరికొచ్చిన తర్వాత స్టాల్ అన్నీ అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే స్టార్టింగ్ కాబట్టి ఇంకా స్టాల్ అయితే పెట్టలేదు. ఈవెంట్ అయితే స్టార్ట్ అయినట్టుంది. కనికా కపూర్ అంటే ఈరోజు సాంగ్స్ అయితే పాడేది. పదండి వెళ్ళి చూద్దాం.
మ్యూజిక్ మనకు కావాల్సింది. ఈ ఫెస్టివల్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది చూసుకుని మేమైతే రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ స్టేజ్ ఉంది కానీ ఇక్కడ ఏం జరగట్లేదు. ఇక మా పిల్లలు హాయ్ ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. అక్కడిది ఇక్కడ వేసారు, అక్కడిది ఇక్కడ కూర్చొని చూసేలాగా. హాయిగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మరి ఇప్పుడు. ఈ చలికైతే వెళ్ళినప్పుడు మొత్తం దోలంతా తీరిపోయింది మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోస్తో మీ ముందుంటా.